అన్నాను. సో అట్లా ఒక మంచి అమ్మాయిని నా కోసం మా నాన్నగారు వెతికి తీసుకువచ్చారు. వెతికి కంటే ప్రార్థన చేసి తీసుకొచ్చారని నేను చెప్తున్నాను. ఇక్కడ మా మావయ్య గారు ఉన్నారు, శామ్యుల్ గారు, అట్లాగే మా అత్తయ్య గారు, కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. వాళ్ళని 2016 సంవత్సరంలో ఢిల్లీలో ఒక చర్చ్లో కలిసాము. ఎప్పుడు మా మావయ్య గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, బిలీవర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా దేర్ ఆర్ నో యాక్సిడెంట్స్ ఇన్ బిలీవర్స్ లైఫ్ అని చెప్తా ఉంటారు. దేర్ ఆర్ నో యాక్సిడెంట్స్. ఎస్, 2016లో ఈరోజు నేను బైబిల్లో చూసాను. 2016లో నేను నా బైబిల్ నా డైలీ మెడిటేషన్ నేను రాసుకున్నాను. దేర్ ఆర్ నో యాక్సిడెంట్స్ ఇన్ గాడ్స్ ప్లాన్ అని రాసుకున్నాను. ఈ రోజు చూసిన తనకి నేను ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పుడు ఆ వాక్యం కూడా నేను పంపలేదు. తను ఈరోజు మేము ఐజయా చాప్టర్ చదువుతుంటే అందులో కనపడింది 49లో. సో దేర్ ఆర్ నో యాక్సిడెంట్స్. ప్రార్థనాపూర్వకంగా మనం వెళ్ళినప్పుడు మన లైఫ్లో ఎప్పుడు కూడా చక్కగా జరుగుతాయని అవి కూడా మా నాన్నగారి నుంచి నేను నేర్చుకున్నాను. తర్వాత ఫ్యామిలీ తర్వాత అందరూ అనుకుంటారు ప్రసన్న గారికి అన్ని చక్కగా జరిగిపోయాయి అనుకుంటారు. కానీ మా జీవితంలో 2004 సంవత్సరంలో పెను విషాదం జరిగింది. వి లాస్ట్ అవర్ బ్రదర్ జాన్ వెస్లీ. మా తమ్ముడిని మేము కోల్పోయాము. ఆ టైంలో చాలా మంది కూడా ఏమన్నారంటే ఇంకా అయిపోయింది, వీళ్ళ ఫ్యామిలీ అయిపోయింది అని అనుకున్నారు. స్కూల్ ఇంకా ఆపేస్తారని అనుకున్నారు. ఆ టైంలో మా ఫ్యామిలీ, మా కుటుంబ సభ్యులు మాకు ఎంతో చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా నిలబడ్డారు. వాళ్ళ ప్రేయర్స్, మా అత్తయ్య వాళ్ళు, మా చిన్నాళ్ళు, మా పెదనాళ్ళు, మా మామయ్యలు అందరూ కూడా, మా కజిన్స్ అందరూ కూడా చాలా బ్యాక్ బోన్గా నిలబడి మమ్మల్ని అందరినీ నిలబెట్టారు. అట్లాగే మా స్టాఫ్కి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ 1 year అసలు డాడీ వాళ్ళు స్కూల్ పట్టించుకోలేదు. అకౌంట్స్ కానీ, ఫినాన్సెస్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ ఏం జరుగుతున్నాయి ఏంటో మాకు ఏమీ తెలీదు. There is not even an instance of 1 rupee fraud. We are proud to have such faculty, such staff in St. John's English Medium School. And I take this opportunity to express my heartfelt gratitude to all of my staff members. I won't call them staff, but I rather call them as my extended family. So, ఫ్యామిలీలో ఈ విషాదం జరిగినప్పుడు డాడీ నాకు అప్పుడు దాకా నాకు మా నాన్నగారే, కానీ 2004 నుంచి మా డాడీ నాకు డ్యూయల్ పాత్ర పోషించారు. హీ స్టార్టెడ్ బీయింగ్ మై బ్రదర్. నా సొంత సోదరునిలాగానే మా డాడీ తిరిగారు నాతో. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా అందరూ మమ్మల్ని అన్నదమ్ముల్లా ఉన్నారని అంటారు. ఇందాక శ్రీకాంత్ సార్ చెప్పారు కదా, మమ్మల్ని అన్నదమ్ముల్లా అంటారు. మా అన్నయ్య కూడా ఎప్పుడు అంటాడు, ఏరా మీరు ఆమెతో తిరుగుతావా ఎప్పుడు అని. అట్లాంటి బాండింగ్ మా ఇద్దరికి దేవుడు ఇచ్చినందుకు నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐ లవ్ యూ డాడీ, థ్యాంక్ యూ ఫర్ ఫిల్లింగ్ ద వ్యాక్యూమ్ ఇన్ మై లైఫ్. ఆ టైంలో డాడీ ఆ సపోర్ట్ ఇవ్వకపోతే ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ అ డిఫరెంట్ షేప్ ఆర్ ఇన్ అ డిఫరెంట్ పొజిషన్. డాడీ నాకు ఆ ఎమోషనల్ సపోర్ట్ని డాడీ నాకు ఆ టైంలో ఇచ్చారు. డాడీకి నేను నాన్న అంటే ఇష్టం ఉన్న డాడీ అని అనమంటారు, కానీ ఆయన మాత్రం నన్ను ఎప్పుడు నాన్న అంటారు. And I take this chance to express my heartfelt gratitude, love, and for all the things you have done in my life, Daddy. Thank you so much. I love you, and I promise you that I will live up to your expectations, and I will continue your legacy, and I will multiply your name and God's name. Thank you, and I wish you happy retirement. And మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు దాకా నేను నాన్నగారి గురించి చెప్పాను. ఇది మా మధ్య ఉన్న ఎమోషనల్ కనెక్ట్ చూపిస్తుంది అమ్మ. కానీ అమ్మ ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే ఇక్కడ విషయాలు జరగవు. పెళ్లి విషయంలో కానీ, స్కూల్ రన్నింగ్ విషయంలో కానీ, మేము తీసుకున్న డెసిషన్స్ విషయంలో కానీ. మమ్మీ ఎలా అంటే గవర్నర్ పోస్ట్ ఇంట్లో మేము రబ్బర్ స్టాంప్ వేయించుకుంటాం, వెళ్ళిపోతాం, అన్నీ చెప్తాము, ఒకసారి లాస్ట్లో చెప్తాము. బట్ షీ నెవర్ అపోజెస్. వద్దు అంటది కానీ తను స్ట్రాంగ్గా ఏం అపోజ్ చేయదు. ఇది ఫ్యామిలీకి, స్కూల్కి, సొసైటీకి ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా ఆమె దాన్ని అప్రూవ్ చేస్తుంది. థ్యాంక్ యూ, అండ్ వీ అప్రిషియేట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. స్కూల్ మీ గవర్నమెంట్ పోస్ట్కి 2 సార్లు, ఒక్కసారి గవర్నమెంట్ ఉద్యోగం రావడమే చాలా గగనం అయిపోతుంది ఈ రోజుల్లో. 2 సార్లు గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించి దాన్ని ఈ విజన్ని కంటిన్యూ చేయడం కోసం మీరు ఇక్కడ దాన్ని రిజైన్ చేసి ఇక్కడ ఉండడం, ఐ రియలీ అప్రిషియేట్ దట్, అండ్ ఐ లవ్ యూ ఫర్ ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ డన్. అండ్ షీఈస్ ఐరన్ లేడీ. తమ్ముడు చనిపోయినప్పుడు ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక రబ్బర్ బాల్ ఎట్లాగైతే బౌన్స్ బ్యాక్ అవుతుందో అట్లాగా మమ్మీ మళ్ళా బౌన్స్ బ్యాక్ అయ్యి చాలా బాగా స్కూల్ని రన్ చేయడం. అట్లాగే
తనంతా మర్చిపోయి మళ్ళీ జీవించడం, ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. అండ్ I thank God Almighty for His blessings, for His grace all these years. And I really thank all the elders, dignitaries, officials, pastors, ministers who have come here. And మా ప్రధాన్ గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన విజన్తో ఈ స్కూల్ని స్టార్ట్ చేశారు. అండ్ ఐఎమ్ స్టాండింగ్ ఆన్ దట్ విజన్ టుడే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ప్లాట్ఫామ్ ధన్యనా. అండ్ ఇంకా మా స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్సిబుల్ నేచర్. ఇంకా ఎవరినైనా నేను చెప్పలేకపోతే నన్ను క్షమించండి. డాడీ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ and I'm sure you will have a happy and prosperous, a peaceful and loving retirement life. Thank you. I love you.